ఎందుకు మరి మనుషుల్ని మాత్రమే కాదు, ఆ రోజుల లోపల ఈ బుద్ధిని వ్యాప్తి చేసేయటం కొరకు ఒక మిషనరీ వ్యవస్థ ఏర్పడింది. అంబేద్కర్ అంటాడు, హిందూ రిలీజన్ ఈజ్ నాట్ ఏ మిషనరీ రిలీజన్, బట్ ఎనీ అదర్ రిలీజన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మిషనరీ రిలీజన్స్ అంటారు. మిషనరీ రిలీజన్ అంటే ఏదో పెద్దగా మీరు ఆగమాగం కాకండి. మతాన్ని ఎక్స్పాండ్ చేయటం కొరకు నువ్వు ఏదన్నా పని చేస్తే అది మిషనరీ రిలీజన్. అశోకుడు ఉన్నాడు, బౌద్ధ మతాన్ని ఇతర దేశాలకు తీసుకొని పోవటం కొరకు ఒక దిక్కు కొడుకుని ఒక దిక్కు బిడ్డని పంపించేసి బౌద్ధాన్ని వ్యాప్తి చేయటం కొరకు ప్రయత్నం. దిస్ ఇస్ వాట్ మిషనరీ. క్రిస్టియన్స్ అక్కడెక్కడో మతం పుడితే దాన్ని ప్రపంచం దేశం అంతా తీసుకుపోవడం కొరకు ఒక మిషనరీ వ్యవస్థని, రోమన్ క్యాథలిక్ అని, సిరియన్ అని, సిఎస్ఐ అని, అదని ఇదని ఏదో పెట్టుకున్నారు. ఇస్లాంకు కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇస్లాంని ప్రపంచం అంతా వ్యాప్తం చేయటం కొరకు చేసినటువంటి. అఫ్ కోర్స్ హిందూయిజం ఆల్సో హ్యావ్, బట్ ఇట్ ఈస్ నాట్ హిందూ రిలీజియస్ మిషనరీ, ఇట్ ఈస్ ఏ బ్రాహ్మణ్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయటం కొరకు అవసరమైనటువంటి మూఢత్వాన్ని ప్రచారం చేసేటటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. నేను ఇప్పుడు వాటి పేర్లు చెప్పలేను, కానీ దేర్ ఆర్ టూ మెనీ ఆర్గనైజేషన్స్. అంబేద్కర్ సింపుల్గా ఏమంటాడంటే, ప్రపంచంలో అన్ని మతాలు అవి మతం స్టార్ట్ అయినప్పుడు 10 మందితోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10 కోట్లు 100 కోట్ల మంది ఫాలో అయ్యేటట్టుగా మతాలు మారినాయి. ఒక ప్రాంతంలో పుట్టిన మతం వేరే కాంటినెంట్స్కి కూడా ఎక్స్పాండ్ అయింది. కానీ హిందూయిజం ఇక్కడ పుట్టి ఇంకెక్కడికి ఎందుకు ఎక్స్పాండ్ కాలే? ఈ దేశంలో పుట్టని క్రిస్టియానిటీ వచ్చింది, ఈ దేశంలో పుట్టని ఇస్లాం వచ్చింది, రైట్? అవి ఎక్కడి నుంచో ఇక్కడికి ఎక్స్పాండ్ అవుతున్నాయి. కానీ ఇక్కడే పుట్టినటువంటి మతము ఇంకెందుకు ఎక్స్పాండ్ కావట్లే? పెరుగుతుందా, రోజు రోజు తగ్గుతుందా? జనాభా పెరగడం వల్ల ఏమైనా పెరగవచ్చు, కానీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది అయితే ఏమీ లేదు. ఎందుకు లేదు? బికాస్ దెర్ ఈజ్ నో మిషనరీ సిస్టమ్ ఇన్ హిందూ రిలీజియస్ ప్రాక్టీస్. యాక్చువల్గా ఏంటిది అని అంటే, ఈ మిషనరీ యాక్టివిటీ ఎప్పుడు ఉంటుంది అని బుద్ధుడు అంటాడు అని అంటే, మతం అనేటటువంటి దానికి ఒక హేతు పునాది అనేటటువంటిది అవసరము. దేన్నైనా ప్రాక్టీస్ చేసేటటువంటి దాన్ని, ఏదైనా సరే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. యాక్సెప్టెన్స్కి మనిషికి అవకాశం కూడా ఇవ్వాలి. ఇది లేనప్పుడు అది ఎక్స్పాన్షన్ కాదు అని అంటాడు. అఫ్ కోర్స్ మిగిలిన అవినయి కూడా నిజంగా అంత ఉన్నదా అని అంటే పూర్తిగా ఉండకపోవచ్చు. కానీ సంహౌ మన మిత్రుడు చెప్పినట్టు కాస్ట్ అనేటటువంటిది, నువ్వు ఈ మతంలోకి రావాలంటే ఏ కులం తీసుకోవాలి ఫస్ట్? నువ్వు ఓ ముస్లింని మీరు ఏంటి వాళ్ళని అంటే ఆడు మేము ముస్లిమ్స్ అంటాడు. ఓ హిందువుని మీరేంటి వాళ్ళనంటే వాడు నేను హిందువుని అంటాడా? కాస్ట్ చెప్తాడు. ఏ హిందూ ఐడెంటిటీ ఈజ్ హిజ్ కాస్ట్, ఏ ముస్లిం ఐడెంటిటీ ఈజ్ హిజ్ ముస్లిం. రైట్? సో బుద్ధుడు ప్రతిదాన్ని తర్కించటము, డైలెక్టిక్స్ని వాడటము, క్వశ్చన్ చేయటము, సత్యం అనుకున్న దాన్నే నమ్మటము, సంఘం అనేటటువంటిది సత్యాన్ని ప్రచారం చేయటం కొరకు వాడేటటువంటి ఒక నిర్మాణము, వీటిని అన్నింటినీ చెప్పటం ద్వారా భారతదేశం లోపల ఏదైతే ఇర్రిలీజియస్, ఈ పదం ఎందుకు వాడుతున్నాను అని అంటే, అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే, రిలీజన్ అనేటటువంటిది మనుషులందరికీ కామన్గా ఉపయోగపడేటటువంటి ప్రిన్సిపల్స్ని కలిగి ఉన్నది మతము. హిందూ ఈజ్ నాట్ రిలీజియన్ అని అన్నాడు. మనుషులందరికీ కామన్గా ఉపయోగపడేటటువంటి లేదా మానవులందరికీ కామన్గా ప్రగతికి ఉపయోగపడేటటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నటువంటిది రిలీజను. అది హిందూలో లేదు. కాబట్టి హిందూ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈజ్ ఏ
రూల్ బుక్ రూల్ ఇన్స్టిట్యూషన్ అని అన్నాడు. అది కేవలం ఒక చట్టం మాత్రమే, దాంట్లో మతం లేదు, ఏమి లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక ఫైనల్గా వచ్చేసి ఏంటిది అని అంటే, మీరు రెగ్యులర్గా జనరల్గా మాట్లాడుతున్నట్టే బౌద్ధం ఆల్వేస్ యాక్సెప్ట్స్ ద మోడర్నిటీ, బుద్ధిజం ఎన్లైటన్స్ ద ఇండివిజువల్ and encourages the scientific temperament. It treats every human being as an equal. A Buddhist basically accepts the claim of every individual. Claim of every individual అని అంటే ఒక మనిషి పొందటానికి అవసరమైనటువంటి దాన్ని పొందవచ్చు, కానీ అది ఇతరులకు ప్రతిబంధకం కాకుండా ఉండినప్పుడు అని. తర్వాత ఆయన ఏమంటాడు అని అంటే, రిలీజన్ అనేటటువంటిది అవసరము అని అంటాడు. కమ్యూనిస్టులకు ఎథెయిస్టులకు మతం ఎందుకండి, మతం అవసరం లేదు అని అన్నారు. అందుకనే మనం అప్పుడు ఏమన్నామనంటే, కమ్యూనిజం కూడా ఒక మతమే, ఎథియిజం కూడా ఒక మతమే ఎందుకని అన్నామని అంటే, ఏ రిలీజన్ ఈజ్ ఎ టూల్ ఆర్ ద వెపన్ టు బ్రింగ్ ద కంటిన్యూస్ సోషల్ చేంజ్ అని అంటున్నాం. అంటే నిరంతరము ఒక సోషల్ చేంజ్ని, ఒక సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని రావడం కొరకు మతం అనేటటువంటిది అవసరము. హ్యూమన్ బీయింగ్స్ని ప్రిన్సిపుల్డ్గా మార్చటం కోసము మతం అనేది అవసరం. అందుకనే ప్రపంచం లోపల అత్యంత ప్రేమాస్పదమైనటువంటి మతం ఏదన్నా ఉన్నది అని అంటే అది బౌద్ధము. ఇండియన్ కమ్యూనిస్టులు క్రిటిక్ పెట్టినా సరే, వెస్ట్లో ఉండినటువంటి చాలామంది కమ్యూనిస్టులు, నియో మార్క్సియన్స్ బౌద్ధానికి, అనార్కిస్టులు, మార్క్సిస్టులు కోరుకునేటటువంటి అల్టిమేట్ సమాజానికి మధ్యన సామీప్యత ఉన్నది అని అంటున్నా. దిస్ ఈజ్ సింపుల్. మనిషిని ఒత్తిడి చెయ్యదు, మనిషిని వేదనకు గురి చెయ్యదు, మనిషిని బాధించదు, మనిషిని మనిషిలాగా ట్రీట్ చేస్తుంది, బలహీనుడికి బలాన్ని అందిస్తూ ఉంది, రైట్? ఉన్నదాన్ని షేర్ చేసుకొని బతకటం అనేటటువంటిది నేర్పిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి కొత్త మానవుడు అన్నా సరే పాత మతమే అయినా, ఈ మతం అనేటటువంటిది మనిషి ఎప్పుడూ కొత్తగా ఉండేటట్టుగా నిర్మించే సూత్రాలని తయారు చేసింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ దట్ Buddhism is a religion which continuously keeping the man as a new man. మనిషి ఎప్పుడూ కొత్తగా ఉండేటటువంటి ఆలోచనని దాంట్లో పెట్టినటువంటి ఒక మతము ఈ బౌద్ధం అనేటటువంటి మతం. ఇక ఈ బౌద్ధానికి సంబంధించి మెటీరియలిజము ఈ చర్చలోకి ఇప్పుడు అవసరం లేదు, అది చాలా ఇబ్బందికరమైంది. ఇప్పటికే మార్నింగ్కు ఇప్పటికీ ఉండినటువంటి డిఫరెన్స్ ఏంది అని అంటే, రిలీజన్ని ప్రిన్సిపల్గా చెప్పినప్పుడు ఇట్లా ఉంటుంది, అట్లా కాకుండా అయోధ్యలో మాట్లాడినట్టుగా లేకపోతే ఇంకడెక్కడో మాట్లాడినట్టుగా మతం ఇది అది అని అంటే ఇంకో 10 మంది వచ్చి ఇక్కడ జైన్ అయ్యి మొత్తం ధూమ్ధామ్ అని బయటికి పోయి వేరే మతపోడు ఎవడన్నా కనపడితే వాని మీద అటాక్ చేసేటట్టుగా చేసే పద్ధతి ఒకటి ఉన్నది.